ప్రపంచంలో కొన్ని నిజాలు ఉంటాయి. వాటిని అప్పటికీ మనం చూడలేం. ఎందుకంటే ఆ నిజాలు మన కాళ్ళ కింద కొన్ని వేల అడుగుల లోతులో ఉంటాయి. వాటిని అలానే ఉంచాలి. వాటిని కదిలించకూడదు. ఒకవేళ వాటి నిద్రని డిస్టర్బ్ చేశామో మనకు తెలిసిన ప్రపంచం, మనకు తెలిసిన హిస్టరీ ఒక్క క్షణాల్లో మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది కూడా అలాంటి కథే. మన ఇండియాలోని గుజరాత్లో కచ్ ఎడారిలో మొదలైన కథ. ఇప్పుడు చెప్పబోయేది ప్రపంచంలోనే అతి పెద్ద స్నేక్ అయిన వాసుకి గురించి. అండ్ ఈ వాసుకి గురించి రీఛార్జ్ చేస్తున్నప్పుడు నాకు ఒక రీఛార్జ్ పేపరే కనిపించింది. డిస్ప్లే పై కనిపిస్తున్న పీడిఎఫ్లు మీరు చూడొచ్చు. ఇవి అర్థం చేసుకున్నాకే మనకు ఒక మిస్టరీ తెలిసిందని అర్థమైంది. అండ్ వాసుకి స్నేక్ గురించి ఇంకా ఎక్కడ వెతికినా సరే ఇంత క్లారిటీ వీడియో మీకు దొరకదు. అండ్ ఇది కూడా మీకు ఒక ఓపెన్ ఛాలెంజే. ఆ రీఛార్జ్ చేసిన వాళ్ళు తప్ప ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ వాసుకి స్నేక్ గురించి అంత క్లారిటీగా వీడియో చేయలేదు. కావాలంటే మీరు వెతుక్కోవచ్చు. సరే, ఇక స్టోరీలోకి అయితే వద్దాం. గుజరాత్ లో బరంద్రలో బొగ్గు గని, చుట్టూ మైళ్ళ దూరం వరకు ఎడారి, కింద ఒక మానిస్టర్లో తులసిస్తున్న ఒక పెద్ద మిషనరీ. వాళ్ళ మిషన్ ఒకటే, బొగ్గు, బ్లాక్ డైమండ్. దీనికి సరిగ్గా పవర్ ఇచ్చే ఫ్యూల్. వాళ్ళు వెతుకుతుంది పవర్ కోసమే. అండ్ ఆ రోజు ఏం జరిగింది, అదొక నార్మల్ డే. ఒక పెద్ద సోలార్ ఆపరేటర్ తన మిషన్ తో ఒక పెద్ద మట్టి బెల్లని పైకి లేపాడు. ఎప్పటిలాగే ఆ మట్టిని ట్రక్ లోకి లోడ్ చేయాలి. చిన్న తేడా, మిషన్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, కిందనేమో చాలా శబ్దం. అతనేమో మిషన్ ని వెంటనే ఆపేశాడు. ఏంటి, ఏదైనా పెద్ద బండరాయి అడ్డుపడిందా అనుకున్నాడు. కిందకి దిగి చూశాడు. అక్కడ దుమ్ములో ఏంటంటే ఆ మట్టి మధ్య అతనికి వింతైన ఆకారాలు కనిపించాయి. అవి రాళ్ళు కావు, వాటికి ఒక స్పెసిఫిక్ షేప్ ఉంది. తన కళ్ళ ముందు కనిపించిన దాన్ని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అవి నిజంగా ఏంటంటే ఎముకలు. అవి సైజులో చాలా పెద్దగా ఉన్నాయి. ఆ విషయం తన సూపర్వైజర్ చెప్పాడు. ఇద్దరు కలిసి ఇంకొంచెం మట్టిని తీశారు బయటికి. సో బయట పడింది ఒక స్కెలిటన్ కాదు, ఒకదానికి ఒకటి అడుక్కొని ఎల్ షేప్ లో ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ కథ మొదలైంది ఈ మధ్య కాదు, 2005. అప్పుడు పెనంద్రో గన్ లో పనిచేస్తున్న మైనర్స్ కి ఈ ఫాజిల్స్ దొరికాయి. ఈ ఫాజిల్స్ చూసి వాళ్ళు ఒక పెద్ద క్రొకోడైల్ ఎముకలేమో అనుకున్నారు, పొరపడ్డారు. ఆ తర్వాత బోన్స్ ని ఎవరూ పట్టించుకోలే. కట్ చేస్తే దాదాపు 18 సంవత్సరాల తర్వాత 2022లో ఐఐటి రూకీకి చెందిన ఇద్దరు ప్యారలియన్ ఆర్జిస్టులు, డాక్టర్ రెబార్జిక్ దత్తా అండ్ అనిల్ బాస్పాయ్, అప్పటికే కలెక్ట్ చేసిన పాత ఎముకల్ని మళ్ళీ రీఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ లా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనుక్కున్న ఎముకల వయస్సు దాదాపు 1-2 రోజులు కాదు, దాదాపు 47 మిలియన్ సంవత్సరాలు. అంటే 4.5 కోట్ల సంవత్సరాల ముందు అవి. అండ్ ఆ టైంలో వాళ్ళకి దొరికిన క్లూ ఆ ఎల్ షేప్ లో ఉన్న పెద్ద పెద్ద ఎముకలు. వాళ్ళు వాటిని మొదటిసారి చూసినప్పుడు వాళ్ళకేం అర్థం కాల. ఆ బోన్ టెక్స్చర్ చాలా విచిత్రంగా ఉంది. అవి ఒకే జంతువా లేదా వేరు వేరు జంతువులు ఎముకలతో కలిసిన ఫాజిల్ గా మారాయా? వాళ్ళు కూడా ఒక క్రోకోడైల్ అనుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో నదులు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆ ఏరియాలో క్రోకోడైల్స్ ఉండడం కామన్. కాకపోతే ఆ ఎముకల టెక్స్చర్ క్రోకోడైల్ బోన్స్ కి మ్యాచ్ అవ్వట్లా. లేదా అప్పట్లో తిమింగలాలు ఉంటాయి కదా, దానిదేమనంటే అది కూడా కాదు. దాని షేప్, దాని ఆకారం కూడా చాలా వేరుగా ఉంది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇది హిస్టరీని తిరిగి రాయగల సత్తా ఉందని. వాళ్ళు ఆ 27 ఎముకల్ని వాళ్ళ ల్యాబ్కి తెచ్చుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచి, కొన్ని వారాలు గడిచి, చివరికి వాళ్ళ ముందున్న ఆ బోన్స్ దేనివో అనేది కన్ఫర్మ్ అయింది. అది ముసలి కాదు, తిమింగలం కాదు, అదొక పాము. దట్టు వరల్డ్ బిగ్గెస్ట్ స్నేక్ ఎవర్ ఫౌండ్. కనిపెట్టేశారు. ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, కానీ వీళ్ళలో ఒక కొత్త టెన్షన్ ఒకటి మొదలైంది. ఎందుకంటే వాళ్ళు తీసిన ఆ ఎముకల సైజు నార్మల్ కాదు, అబ్సల్యూట్లీ అబ్నార్మల్. వాటిలో కొన్ని వచ్చి 37.5 mm నుంచి 62.5 mm పొడవున్నాయి. ఇంకొన్ని 62.4 mm నుంచి 111.4 mm వరకు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక వటేబ్రా ఒక మనిషి అరచేతంత ఉంది. సో వాళ్ళ జీవితంలో చాలా వరకు చాలా బోన్స్ని, చాలా జంతువుల బోన్స్ని చూశారు. సో డైనోసార్ని చూశారు, అంతకు మించి తిమింగలం వాటివి కూడా చూశారు. కానీ ఇంత పెద్ద పొడవు ఉన్న పాముని వాళ్ళు పుస్తకాలలో కూడా కనీసం చూడాల. అసలు కథలోకి వెళ్లే ముందు సో ఇంతవరకు నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. సో అందుకే మన వీడియోని వెంటనే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్
వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక వాసుకి కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 27 ఎన్నిపూసల్ని ఒకదానికొకటి నేల మీద వాళ్ళు పేర్చారు. ఆ చైన్ చూస్తుంటే వాళ్ళకి అర్థమైంది అది నార్మల్ పాము అయితే అస్సలు కాదు, ఇది ఒక మానిస్టార్. ఇది ఒక చాలా పెద్ద పాము, భూగర్భ జలాలలో నిద్రపోతున్న ఒక పెద్ద రాక్షసి. వాళ్ళకి దొరికింది దాని తల కాదు, దాని పార్ట్స్ ఏవి కావు, కేవలం వెన్నెముకలో ఒక చిన్న భాగం. సో ఆ క్షణం వాళ్ళ మైండ్ లో ఒక ప్రశ్న అనేది మొదలైంది. ఒకే ఒక భయంకరమైన ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం వెతకడానికి వాళ్ళకి నిద్ర కూడా పట్టలే. ఆ ప్రశ్న ఏంటంటే, ఆ పాము యొక్క ఎన్నిపూసలు అంటే ఆ చిన్న భాగం ఒక అరచేతంత ఉంటే ఒకవేళ ఆ పాము పొడవు నిజానికి ఎంత అయి ఉంటుంది? ఒక సింగిల్ బోన్ పీస్ సైంటిస్ట్ చేతిలో ఉన్న ఒకే ఒక క్లూ. ఆ ఒక్క బోన్ పీస్ తో కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్న ఆ పాము ఎలా ఉంటుందో ఎనలైజ్ చేయగలిగారు. వాళ్ళ ఒక డేటాబేస్ ని క్రియేట్ చేశారు. ప్రపంచంలో ఉండే స్నేక్స్ డేటాబేస్ ని బయటికి తీసి చిన్న వైపర్స్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు, ఆఫ్రికన్ రాక్ పైథాన్ నుంచి ప్రపంచంలో బరువైన గ్రీన్ అనకొండా వరకు ప్రతి స్నేక్ ఒక బాడీ లెంత్ కి తన బోన్స్ యొక్క సైజ్ ని కొలిచారు. ఉదాహరణకి ఒక పాము యొక్క ఎన్నిపూస అరచేతి ఎంత ఉంటే దాని పొడవు ఎంత ఉంటది, అలాగే దాని బరువు ఎంత ఉంటది. ఇప్పుడు అసలు ట్విస్ట్, వాళ్ళ దగ్గర ముందున్న వటిబ్రా వెన్నిపూస ఆ వాసుకి యొక్క కొలతల్ని కంప్యూటర్ లో ఫీడ్ చేశారు. ఇక్కడ ఎంటర్ బటన్ నొక్కగానే పీడిఎఫ్లు కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద ఉన్న రెడ్ లైన్ ఒక్కసారిగా పైకి వెళ్ళింది. ఆ చాప్టర్ లో ఉన్న అన్ని పాములు దాటేసి స్క్రీన్ కి అవతల వైపుకి వెళ్ళిపోయింది. ఆ కంప్యూటర్ తెలిసిన ఏ పాముతోనూ అది మ్యాచ్ అవ్వట్లా. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు డీల్ చేస్తుంది ఒక న్యూ మానిస్టర్ ని. సో మాన్యువల్ క్యాలిక్యులేషన్ మొదలెట్టారు. రాత్రుళ్ళు పగళ్ళు ఆ ఐక్యూస్ ని సాల్వ్ చేస్తూనే ఉన్నారు. చివరికి వాళ్ళు ఒక నెంబర్ వచ్చారు. సంచలమైన ఈ రీసెర్చ్ ని సైంటిఫిక్ రిపోర్ట్స్ ఇంటర్నేషనల్ లో పబ్లిక్ చేసే ముందు ఆ నెంబర్ ని 1కి 10 సార్లు క్రాష్ చెక్ చేశారు. అండ్ ఆ స్నేక్ పొడవు సుమారు 11 నుంచి 15 మీటర్లు. అండ్ ఒక ఎస్టిమేషన్ ప్రకారం 11 నుంచి 12 అని అన్నారు. మరొక ఎస్టిమేషన్ లో 14.5 15 వరకు ఉండొచ్చు అని తేలింది. ఒక్క నిమిషం క్లారిటీగా ఆలోచించండి. 15 మీటర్లు అంటే 50 అడుగులు. సో లెట్స్ కంపేర్. మన రోడ్ల మీద తిరిగే నార్మల్ ఆర్టీసీ బస్ కన్నా, ఒక రైల్వే కోచ్ కన్నా, ఒక పెద్ద టూర్ బస్ అంత పొడవు అనుకోండి మాక్సిమం. ఆ పాము బస్ కన్నా పొడవు ఉంది. అంటే ఒక స్కూల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ వరకు ఉండొచ్చు, అంత పొడవు. ఒకవేళ ఇది 4 లైన్లు హైవే మీద పడుకుంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోద్ది. దాదాపు క్రికెట్ పిచ్ అంత పొడవు. అది కేవలం పొడవే. దాని బాడీ అండ్ విశాలంగా బ్రాడ్ అండ్ సిలిండర్కరంగా ఉండేదంట. ఊహించుకుంటే హార్ట్ అనేది ఆగిపోతుంది కదా. ఒకవేళ ఇద్దరు మనుషులు వాళ్ళ చేతులు చాపి దాన్ని పట్టుకోవాలనుకుంటే వాళ్ళ చేతులు కలవవు. 1000 కేజీలు, 1 టన్. అండ్ ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే, ఇది ప్రూవ్ అవ్వలేదు ఇంకా. కానీ ఖచ్చితంగా ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అంత పెద్ద పాము కాబట్టి. ఒక మారుతి ఆటో కార్ అంత బరువు అనుకోండి, ఒక పాము అంత బరువు ఉంటుందా? ఒక ఆల్టో కార్ అంత బరువు, ఒక ఆర్టీసీ బస్సు అంత ఉన్న జీవి మానిస్టర్ ఇప్పుడు ఒక రూపం వచ్చింది, ఒక సైజ్ వచ్చింది. ఇప్పుడు దానికి పేరు కావాలి, చరిత్రలో నిలిచిపోయే పేరు. మన దేశం మట్టిలో పుట్టిన దీనికి మన పురాణాల నుంచి ఒక పేరుని తీసుకొచ్చారు. సముద్రమత కవ్వంలో ఒక తాడులా మారిన నాగరాజు, శివుడు మెడలో ఉన్న సర్పరాజు, ద కింగ్ ఆఫ్ సర్ఫెన్స్ వాసుకి. దాని పూర్తి సైంటిఫిక్ నేమ్ వాసుకి ఇండికస్. ఇండికస్ అంటే ఫ్రమ్ ఇండియా అని అర్థం. భారతదేశపు వాసుకి. ఒకే ఒక 50 అడుగుల వాసుకి. దాని పేరు ఇండికస్ అని పెట్టాం. కానీ అసలైన క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. కానీ అది ఎలా వేటాడేది? దాని హంటింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసుకి విషపూరితమైన పాము కాదు, ఇది నాన్ వేనమస్ స్నేక్ అని అనుకుంటున్నారు. అది కూడా ఇంకా ప్రూవ్ అవ్వలేదు. మాక్సిమం ఇది నాన్ వేనమస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దానికి విషం కూడా అవసరం లేదబ్బా, ఎందుకంటే దాని శరీరమే ఒక వెపన్. ఎందుకంటే అది ఒక మానిస్టర్ రిట్రాక్షన్ క్రియేట్ చేయగలదు. సైంటిస్టులు వాసుకి ఏ ఫ్యామిలీకి సంబంధించిందో కూడా కనుక్కున్నారు. మ్యాక్స్ తోసిడై, ఇది చిన్న కుటుంబం కూడా కాదు. డైనోసార్లు చివరి రోజుల నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం 10 కోట్ల సంవత్సరాల వరకు, 100 years వరకు మన భూమి నేలిన మహా సామ్రాజ్యం. అండ్ ఆ టైంలో పాములు కూడా చాలా స్లోగా మూవ్ అయ్యేవి. కానీ ఈ టైంలో మాత్రం పాములు చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నాయి. అప్పుడు ఉండే పాములు మెయిన్ గా నేల మీద లేదా ఎక్కువ శాతం నీటిలో బతికేవంట. ఇమేజిన్, అది మిగతా పాముల్లో ఎస్ ఆకారంలో పక్కకు పాకదు, ఒక గొంగళ పురుగులాగా పాకుతూ వెళ్తుంది. ఒక శరీరాన్ని నెమ్మదిగా ముందుకు కదిలించేది. అండ్ ఆ కదలకని ఊహించుకోండి, మురికి నీటిలో వాసుకి కదలకుండా పడుకొని ఉంది. సగం నీటిలో సగం బురదలో కలిసిపోయి ఉంది. పైనుంచి చూసే
చూసే వాళ్ళకి ఒక పెద్ద చెట్టులా కనిపిస్తుంది. అది గంటలు తడబడి రోజులు తడబడి అలానే పడి ఉండొచ్చు. దాని చుట్టూ ఉండే ప్రపంచానికి అది ఎలా కనిపిస్తుంది అంటే చనిపోయినట్టు కనిపిస్తుంది. నీళ్లు తాగడానికి ఒక ఏనుగు సైజులో ఒక జంతువు అక్కడికి వచ్చింది అనుకోండి, అది నీళ్లు తాగడానికి కింద కొంగిన క్షణం ఇది చాలా స్పీడ్ గా ఒకేసారి లెగిసిద్ది. ఆలోచించండి, వాసుకి తన 50 అడుగుల శరీరాన్ని 1000 కేజీల బరువుతో ఆ జంతు చుట్టూ చుట్టింది. ఒక చుట్టూ, 2 చుట్టూ, 3 చుట్లు. ప్రతి చుట్లు తన ప్రెజర్ పెరిగిద్ది. ప్రెజర్ గురించి చెప్తున్నా మీకు. అది స్వీజ్ చేస్తుంటే దాని ప్రెజర్ ఎలా ఉంటదంటే, నీ మీద బిల్డింగ్ కోల్పోతే ఎంత ప్రెజర్ ఉంటుందో దానికంటే ఎక్కువే. అది ఒక హైడ్రాలిక్ పంప్ లో చెయ్యి పెట్టి నొక్కినట్లు అది దాన్ని మింగేసి దాని ప్లేస్కి వెళ్ళి ఆ ఆహారం కరిగే వరకు కూడా అలానే ఉండగలదు. లైక్ ఇది ఒక కుంభకర్ణుడు అనుకోండి. మీకు విషయం చెప్పాలి, ఇది ఏనుగు సైజులో ఉన్న వాటిని చంపగలదు, కానీ ఈ వాసుకి యొక్క ఫుడ్ వేరేగా ఉంది. ఆ ఫుడ్ ఏంటో తర్వాత చెప్తా. ఇప్పటి వరకు దాని వేట చూసాం మనం, ఇప్పుడు దాని ప్రపంచం చూద్దాం. దాని టైం పీరియడ్ లో వాసుకి మాత్రమే మానుస్టరా దానికంటే పెద్ద జంతువు ఏదైనా ఉందా తెలుసుకోవాలంటే మనం టైం మిషన్ ఎక్కి 47 మిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆర్ యు రెడీ? ఎక్సలెంట్. టైం మిషన్ సిద్ధంగా ఉంది. మనం ఇప్పుడు 47 మిలియన్ సంవత్సరాల వెనక్కి వాసుకి బ్రతికిన నరకానికి ప్రయాణం చేయబోతున్నాం. వెల్కమ్ టు ఈవోసింగ్ ఎపాక్. మీరు ఇప్పుడు నిలబడి ఉన్నది పురాతన భారతదేశంలో, కానీ ఇది మీకు తెలిసిన ఇండియా కాదు. ఇప్పుడు ఇక్కడ గుడ్లు గోపురాలు లేవు, రోడ్లు కూడా లేవు. ఒక విషయంకి వస్తే హిమాలయాలే ఇంకా ఏర్పడలా. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఒక ద్వీపంలా ప్రయాణిస్తూ వచ్చిన ఇండియా ఏషియా ఖండాన్ని బలంగా ఢీకొట్టింది. అండ్ ఈ ప్రపంచంలో గాలి చాలా హెవీ, చాలా థిక్గా ఉండేది. గాల్లో తేమ శాతం దాదాపు 100%. చుట్టూ ఉన్న గాలి ఒక వేడి నీటి ఆవిరి లాంటిది. అండ్ టెంపరేచర్ సుమారు 20 degrees. అక్కడ ఒక పురాతన నది కూడా ఉండేది. గంగా కాదు, యమున కాదు, కోట్ల సంవత్సరాల క్రితం చరిత్రలో కలిసిపోయిన నది. అండ్ ఆ నది ఒడ్డున దట్టమైన అడవులతో కూడిన వెడ్లాండ్స్ కూడా ఉండేవి. అండ్ ఆ భూమిలోకి పాతుకుపోయిన పెద్ద పెద్ద చెట్ల వేళ్ళు, ఒక మనిషి సైజులో ఉన్న పువ్వులు, అంతా డిఫరెంట్ వరల్డ్. వాసుకి ప్రపంచం. ఇక్కడే మన వాసుకి బ్రతికింది. ఇదే దాని రాజ్యం, ఇదే దాని హంటింగ్ గ్రౌండ్. కానీ ఆ ప్రపంచంలో వాసుకి ఒకటే మాన్స్టర్ అనుకుంటే పొరపాటే. ఆ ప్రపంచంలో ఇంకా చాలా వరకు మాన్స్టర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఒక జింకల గుంపు నీటిలో వాటర్ తాగుదామని భయంగా వెళ్ళేవి. వాటి పేరు హిండోహైస్. ఇవి చూడడానికి అమాయకంగా ఉన్నాయి. ఇవి చాలా స్పెషల్, ఎందుకంటే ఇవి భూమి మీద తిమింగలాలకి మొదటి రిలేటివ్స్, ద హ్యాండ్ సిస్టర్ ఆఫ్ ఎల్స్. సడన్ గా నీటిలో నుంచి ఒక మెడుపు దారి లాంటిది జరిగేది. ఆ గుంపులో ఏదో ఒక జీవిని నీటిలోకి లాగేసి క్షణాల్లో మాయం చేసేది. ఆ దాడి చేసింది వాసుకి కాదు, ఆ నదిలో ఉన్న ఇంకొక జంతువు. అదే ఒక పెద్ద భారీ ముసలి. ఆ కాలంలో మొసళ్ళు ఇప్పటి ముసల్లా కావు, అవి ఇంకా పెద్దవి, అవి ఇంకా అగ్రెసివ్ గా కూడా ఉండేవి. అండ్ ఆ నీటిలోనే ఇంకొక వింత జీవి కూడా ఉంది. ఒక తోడేలు సైజులో ఉండే వాటికి మొసల్లాంటి ఒక తోక కూడా ఉండేది. దానికి కాళ్ళు ఉండేవి, ఆ కాళ్ళకి ఏళ్ళు కూడా ఉండేవి. అది ఒక అద్భుతమైన ప్రపంచం అబ్బా. తిమింగలాలు చాలా పొడవుండి వాటికి కాళ్ళు చేతులు ఉండేవి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కూడా కాదు, మన భారతదేశపు మొదటి చరిత్ర. వాసుకి తీసుకున్న ఫుడ్ చెప్తా అన్నా కదా, సైంటిస్టుల ప్రకారం వాళ్ళకి దొరికిన ఆ ఎన్నెముక ఫాజిల్స్ బట్టి వాసుకి ఫుడ్ క్యాట్ ఫిష్ అండ్ చేపలు, తాబేళ్లు అండ్ మొసళ్ళు అండ్ ఒక రకమైన వేల్స్ కూడా అయి ఉండొచ్చు అంటున్నారు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఆ ప్రపంచంలో ఈ జీవులు అప్పట్లో చాలా జంతువులు పెద్దవి అనుకుంటున్నాం, కానీ అప్పట్లో ఎందుకు ఆ జంతువులు అంత పెద్దగా ఉన్నాయి? వాసుకి కూడా 50 అడుగులు పైగా పెరగడానికి గల కారణం ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ద ఎన్విరాన్మెంట్ ఇట్ సైడ్. ఆ కాలంలో విపరీతమైన వేడి. ఒక వరల్డ్ క్రియేచర్ అయిన ఒక పాముకి అది ఒక వరం. వేడి ఎంత ఎక్కువగా ఉంటే పాముల యొక్క మెటబాలిజం అంత ఎక్కువగా పనిచేస్తాయి. అవి ఇంకా పెద్దగా ఇంకా తొందరగా పెరుగుతాయి. సెకండ్ రీజన్ ఫుడ్. వాసుకి సైజుకి తగ్గట్టుగా ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి, ఫుడ్ కి ఇబ్బంది లేదు. మూడో కారణం కాంపిటీషన్. వాసుకుని వేటాడగల, వాసుకుని చంపేగల ఇంకో జంతువు అక్కడ లేదు. ఈజ్ ఏ కింగ్ విత్ ఆర్ నో ఎస్ యానిమల్స్. మరి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న ప్రపంచంలో ఒక 50 అడుగుల రాజు ఏమైపోయాడు? ఆ రాజు కథ మొదలవడం మనం చూసాం, ఎలా వేటాడుతాడో చూసాం. కానీ ప్రతి ఒక్క రాజు కథకి ఒక ముగింపు అనేది ఉంటుంది. వాసుకి ఎలా అంతరించిపోయింది, దాని అంతానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు మనం చరిత్రలో ఇంకొక టైటాన్ ని కలవాలి. ఎందుకంటే వాసుకి స్టోరీ చెప్తున్నప్పుడు ఇది ప్రపంచంలో పెద్ద పాము అని 2024లో బయటపడింది. దానికంటే పెద్ద పాము ఉండాలి కదా 2024కు ముందు.
ఆ పాముని ఈ పాముతో కంపేర్ చేయాలి కదా. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, టైటానోబోవా ప్రపంచంలో అప్పటి వరకు ఉన్న అతి పెద్ద పాము. సౌత్ అమెరికాలోని కొలంబియా బొగ్గు గనుల్లో దీని ఫాజిల్స్ దొరికాయి. ఇవి దొరికినప్పుడు ప్రపంచం షాక్ అయింది. వాసుకి దొరికేంత వరకు ఈ పాముల ప్రపంచంలో ఇదే ఛాంపియన్. ఇప్పుడు కూడా ఒక సెకండ్ ఛాంపియనే సెలబ్రిటీ మాన్స్టర్ కూడా. ఆ టైటిల్ కోసం వాసుకి ఛాలెంజ్ విసురుతున్నాడు. చరిత్రలో ఈ 2 స్నేక్స్ ని ఫైట్స్ పెడితే ఎవరు గెలుస్తారు? ఒకవైపు టైటానోబోవా, మరోవైపు వాసుకి. టైటానోబోవా పొడవు వచ్చేసి సుమారు 13 మీటర్లు అంటే 43 అడుగులు. వాసుకి పొడవు వచ్చేసి దాదాపు 15 మీటర్లు అంటే 50 అడుగులు. మన వాసుకి టైటానోబోవా కన్నా పొడవైనది. రీచ్ లో వాసుకి ఇదే పై చెయ్యి. బరువు మరి టైటానోబోవాది సుమారు 1100 కేజీలు. మన వాసుకి బరువు వచ్చి కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఒక ఎస్టిమేషన్ ప్రకారం 1000 కేజీలు అంటున్నారు. ఇక టైటానోబోవా బరువైనది. అది ఒక హెవీ వెయిట్ బాక్సర్ లాంటిది. కొంచెం పొడవు చిన్నగా ఉండొచ్చు, కానీ వాసుకి మీద లావ్ ఎక్కువ ఉంటది. సో రౌండ్ 2 గోస్ టు టైటానోబోవా. టైటానోబోవా ఇప్పుడు అనకొండలు, పైథాన్లు ఉన్న బోయిడే జాతికి చెందినది. అంటే అదొక మోడర్న్ డిజైన్. మన వాసుకి అంతరించిపోయిన మ్యాచ్ ఎరడిస్ అనే ఒక పురాతన జాతికి చెందింది. ఇది ఒక క్లాసిక్ బిట్వీన్ ఇంటెన్స్ వారియర్ అండ్ మోడియన్ గ్లాడియేటర్. ఇమేజిన్ ఒక ప్లే గ్రౌండ్ లో 2 స్నేక్స్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. టైటానోబోవా తన భారీ ఆకారంతో నెమ్మదిగా కదులుద్ది. వాసుకి తన పొడవాటి శరీరంతో ఇది కూడా నెమ్మదిగా కదులుద్ది. ఎవరు ఫాస్ట్ గా మూవ్ అవుతారు అనేది మనం గెస్ చేయలేం, కానీ లెంత్ అడ్వాన్స్ వాడుకుంటే ఒకవేళ వాసుకి ఫస్ట్ అటాక్ చేస్తే వాసుకి గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అసలైన బ్యాటిల్ ఒక శరీరం చుట్టూ ఒకరు చుట్టుకున్నట్లయితే. సో ఇది వేగం గురించి కాదు, బలం గురించి. వాసుకి తన పొడవాటి శరీరంతో టైటానోబోవాను చుట్టేస్తే అడ్వాంటేజ్ తీసుకుంటే టైటానోబోవా హెవీ వెయిట్ తన బాడీతో ఆ పట్టుని విరిచేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ బ్యాటిల్లోన ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం, కానీ నేను చెప్తాను. టైటానోబోవా ద మోస్ట్ పవర్ఫుల్ స్నేక్ అని చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో ఫైట్ వాటర్ లో జరిగితే మాక్సిమం టైటానోబోవా గెలవచ్చు. వాసుకి టైటానోబోవా వేరు వేరు జనరేషన్ లో పెరిగారు. సో మాక్సిమం వాళ్ళిద్దరు కథ ఒకటే. మాక్సిమం కేసెస్ లో టైటానోబోవా గెలవడానికి ఛాన్స్ ఉంది. సో వాసుకి బతికిన యువసింగ్ యుగం సుమారు 34 మిలియన్ ఇయర్స్ సంవత్సరాల క్రితం భూమి చల్లగా అవ్వడం మొదలైంది. మంచు గడ్డకట్టడం మొదలైంది. ప్రపంచపు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇలాంటి మార్పు వాసుకి ఒక మరణ శాసనం. తన భారీ శరీరాన్ని యాక్టివ్ లో ఉంచుకోవడానికి దానికి ఒక ఎక్స్టర్నల్ హీట్ కావాలి. అంటే బయట నుంచి వచ్చే హీట్ కావాలి. మరి వాతావరణం చల్లబడిపోయింది. తన మెటబాలిజం స్లో అయింది. తనకి వేటాడడానికి ఉండే ఎనర్జీ లేకుండా పోయింది. చిన్న ఆహారాన్ని అరగాలన్నా చాలా రోజులు పట్టుద్ది. మెటబాలిజం తగ్గితే. వాతావరణం మారింది, అడవులు మారాయి. వాసుకి ఆహారాన్ని తీసుకునే జంతువులు కూడా అంతరించిపోతున్నాయి లేదా నెమ్మదిగా చిన్నగా అయిపోతున్నాయి. ఒక స్లో ట్రాజీ సైలెంట్ డెత్. మరి వాసుకి కథ ఎప్పటి వరకు అయిపోయిందంటే లేదు, అది అంతరించిపోయి చనిపోయి ఉండొచ్చు. కానీ దాని బోన్స్ మనకి చాలా పెద్ద కథలు చెప్పే మనకు ఒక మిస్టరీ యాంగిల్స్ కూడా కనబడుతున్నాయి. అది ఒక క్లైమేట్ ఇండికేటర్. వాస్కు లాంటి ఒక పెద్ద జీవి మన దేశంలో బ్రతికిందంటే అదొక విషయాన్ని అర్థం చేస్తుంది. 47 మిలియన్స్ క్రితం మన దేశం, ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం ఒక వేడి తేమతో కలిగిన ప్రదేశం. వాసుకి చెందిన కొన్ని బోన్స్ సౌత్ ఆఫ్రికా అలాంటి దేశాల్లో కూడా దొరికాయి. కానీ మన దేశాల్లో డక్కన్ పీఠభూములు లాంటి ఇతర జీవులు కూడా దొరికాయి. రీసెంట్ స్టడీస్ ప్రకారం వాసుకి పుట్టింది ఇండియాలోనే. సుమారు 88 సంవత్సరాల క్రితం భారత భూభాగం బోన్బోరక్ సూపర్ కాంటినెంట్ నుంచి విడిపోయి ఒక పెద్ద ద్వీపంగా ఉన్నప్పుడు ఈ పాములు వాటి జీవితం ఇక్కడే పుట్టిందంట. వాసుకి అత్యంత పురాతనమైన పూర్వీకుడిగా గుర్తించారు. ఆ తర్వాత ఇండియా ఏషియాని ఢీ కొట్టినప్పుడు ఈ పాములు యూరోప్ మీదుగా ఆఫ్రికాకు వచ్చాయి. అక్కడ నార్త్ ఆఫ్రికాలో కనిపించే జైమండ్ ఆఫిస్కల్ అనే ఇంకొక పెద్ద పాము మన వాసుకి దగ్గర బంధువు. అంటే మన ఇండియన్ మాన్స్టర్ వంశమే. ఇవే పెద్ద స్నేక్స్ కి దారి చూపించవచ్చు. మనం వాసుకి గురించి అన్ని తెలుసుకున్నామంటే లేదు. అసలైన కథ ఎక్కడే మొదలైంది. శాస్త్రవేత్తలకు దొరికింది 27 వెర్టిబ్రాస్ అంటే 27 వెన్నుపూసల ఒక చిన్న భాగాలు. వాసుకి పూర్తి స్కెలిటన్ దొరకలా. దాని స్కల్ ఇంకా దొరకలా.
వాళ్ళు చెప్పిన 50 అడుగులు పొడవున్న ఈ స్నేక్ ఒక అంచనా మాత్రమే. ఇక వెన్నులో వణుకు పుట్టించి ఇక్కడ అసలైన ఒక ప్రశ్న మొదలవుతుంది. సైంటిస్టులు ఈ బోన్స్ అన్ని కీల్తి పూర్తిగా కలిసిపోయాయి ఒక ఫుల్లీ గోన్ ఎడెంట్ స్నేక్ అని నమ్ముతున్నారు. ఒకవేళ వాళ్ళకు దొరికింది ఒక ఫుల్లీ గోన్ మాన్స్టర్ కాకపోతే ఆ జాతిలో వీటికన్నా ఇంకేమైనా పెద్ద ఉండేవా? ఉండడానికి ఛాన్స్ ఖచ్చితంగా ఎక్కువ శాతం ఉంది. రేపేమో మన కాళ్ళ కిందో, మన ఊరు పొలాల్లో, మన సిటీలోనో వాసుకి కన్నా ఒక పెద్ద మాన్స్టర్ తన కథని మన ప్రపంచానికి చెప్పే రోజు ఎదురు చూస్తూ నిద్రపోతుందేమో. ఫ్యూచర్ లో దొరకదని గ్యారంటీ లేదు కదా. కానీ ఇక్కడ మనకు ఇంకో డౌట్ వస్తుంది. అప్పట్లో వాతావరణం చాలా వేడిగా ఉండబట్టి స్నేక్స్ అనేవి పెద్దగా పెరిగాయని అనుకున్నాం. ఇప్పుడు కూడా గ్లోబల్ గ్లోలింగ్ వల్ల భూమి వేడెక్కుతుంది కదా, మళ్ళీ వాసుకి ఇలాంటి పాములు పుడతాయా? సైంటిస్టుల సమాధానం అయితే నో. దానికి రీజన్ అప్పట్లో టెంపరేచర్ కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు నెమ్మదిగా పెరిగింది. వాతావరణంలో వేడిని ఆకర్షించుకుని జంతువులు ఎవాల్వ్ అవ్వడానికి అప్పుడు టైం ఉండేది. అండ్ అప్పటి కాలంలో వేడిని అంచనా వేయడానికి సైంటిస్టులు ఇప్పటి కాలంలో అతి పెద్దదైన పాము డెటిక్లియేటర్ పైదాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఇప్పుడు టెంపరేచర్ చాలా ఫాస్ట్ గా కొన్ని వందల సంవత్సరాల్లోనే పెరిగిపోతున్నాయి. ఎవిల్వేషన్ కి అంత టైం రావట్లా. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ప్రొజెక్షన్ గ్లోబల్ టెంపరేచర్ పెంచేస్తున్నాం. సో ఇది క్రియేచర్స్ కి మంచిది కాదు. ఇది వాటి అంతానికి దారి తీస్తుంది. వాస్వి లాంటి ఒక పెద్ద స్నేక్ ని ఫ్యూచర్ లో కూడా చూడలేము అని అనుకుంటున్నాం. అయితే ఇప్పటిదాకా కొన్ని కోట్ల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్లి భూగర్భ జలాల్లో దాగి ఉన్న సైంటిఫిక్ వాస్వి కథని చూసాం. ఎముకల నుంచి పుట్టిన ఒక మాన్స్టర్ కథ ఇది. కానీ దీని పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అసలైన వాసుకి ఎవరు? మిమ్మల్ని ఇప్పుడు నేను కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి కొన్ని యుగాల క్రితానికి తీసుకెళ్తాను. సైన్స్ ఆగిపోయి పురాణాలు మొదలయ్యే చోటుకి. అదే అసలైన సిసలైన వాసుకి కథ, ఒక నాగరాజు కథ. మీరు ఈ కథను వినాలనుకుంటే దేవతల అహంకారం వాళ్ళని శక్తిహీనులుగా మార్చినప్పుడు, దుర్వాసుడి శాపం స్వర్గాన్నే చీకట్లో నెట్టినప్పుడు, అమృతం కోసం అన్వేషణ మొదలైనప్పుడు, ఒక పర్వతాన్నే కవ్వంలో తిప్పడానికి తన శరీరాన్ని తాడుగా అర్పించిన ఆ మహాసర్పం కథ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కలిపి ఒక 2000 మందికి షేర్ చేయండి. అండ్ 24 hours లోపు 500K లైక్స్ ని కూడా కంప్లీట్ చేసేయండి. ఆ టార్గెట్ ని మీరు పూర్తి చేస్తే నెక్స్ట్ వీక్ లో ఆ రియల్ వాసుకి స్టోరీతో మీ ముందుంటా. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ మిస్ అయ్యే అవకాశం ఉంది.